హాయ్ అండి. హాయ్, హలో. మనము కార్తీక పురాణము 11వ అధ్యాయం అండి చెప్పుకుంటున్నాం. చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసిన రోజు కార్తీకం కావునని దీనిని కార్తీక మాసము అని పిలుస్తారు. కార్తీక మాసం అత్యంత పవిత్రమైంది, మహిమాన్వితమైంది, శివకేశవులకు ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో ప్రతిరోజు పర్వదినమే అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పర్వదినాలు మరింత ఫలప్రదమైనవి. అవే భగినీహస్త భోజనము, నాగుల చవితి, నాగపంచమి, ఉత్థాన ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి మొదలైనవి. అయితే ఏ తిథిని ఏమి చేస్తే మంచిదో తెలుసుకొని దాని ప్రకారం ఆచరిస్తే మరిన్ని ఉన్నత ఫలితాలు కలుగుతాయి. ఇదండి కార్తీక మాసం 11వ అధ్యాయం అండి. కింద ఇస్తున్నానండి పెద్ద వీడియో, క్లిక్ చేసి చూసి మొత్తం కథ తెలుసుకోండి. ఇదండి. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.